ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో వార్షిక వసంతోత్సవాలు పరిసమాప్తం. దేవదేవులకు స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలు. చక్ర స్నానం, ధ్వజ అవరోహణ క్రతువులతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ శోభ. వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. కార్వేటి నగరం టీటీడీ ఆలయంలో స్వామివారి పెద్ద శేష వాహన సేవ. న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం, ధ్వజ అవరోహణ ఘట్టాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలు. వసంతోత్సవ సౌగంధాలతో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పరిమళించింది. ఉపశమన కైంకర్యంగా 3 రోజుల పాటు నిర్వహించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వసంతోత్సవాలు సోమవారం వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజున దేవదేవులకు నిర్వహించిన స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాల్లో పాల్గొని భక్తులు పులకితులయ్యారు. తిరుపతికి సమీపంలోని ప్రసిద్ధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విశేషంగా ఈ ఉత్సవాలు జరిగాయి. చివరి రోజైన సోమవారం ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వార్లను వేర్వేరు స్నానపీఠాలపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కలస పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. పరిమళ భరిత వసంతోత్సవాన్ని గాంచి భక్తులు తన్మయులయ్యారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే,
ముట్టులేని పన్నీట మజ్జనమాడెనిదే వెట్టదీర నిలుదరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు ఆడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా ఇక వసంతోత్సవాల్లో భాగంగా సోమవారం సాయం సంధ్య వేళలో ఊంజల్ సేవను నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకార శోభితులను చేసిన దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుడు, సీతారాములు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివార్లను ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన దేవదేవులను వేర్వేరు తిరుచిపై కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన హారతులు అందజేశారు. ఆపై భాజా భజంత్రీల నడుమ భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వార్లు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేశారు. దేవదేవుల దర్శనం చేసుకుని భక్తులు అడుగడుగునా మంగళ నీరాజనాలు సమర్పించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజైన సోమవారం ఉదయం స్వామివారికి చక్రస్నాన మహోత్సవం, సాయంత్రం ధ్వజ అవరోహణ ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. 9 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుచిపై ఆసీనులను చేశారు. అలాగే వేరొక పల్లకిపై శ్రీ సుదర్శన చక్రతాల్వార్లను కొలువుదీర్చిన అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను, చక్రతాల్వార్లను పుష్కరిణి మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, సుదర్శన చక్రతాల్వార్లను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కలశారాధన ఇత్యాది క్రతువులతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పవిత్ర పుష్కరిణి జలాల్లో సుదర్శన చక్రతాల్వార్లకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు, నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు, ఈవల నావల ఎందు నిల్చి చూడమాకును, నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు, ఈవల నావల ఎందు నిల్చి చూడమాకును. ఇక బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం ధ్వజ అవరోహణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి కొలువుదీర్చి పూజలు చేశారు. తరువాత ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణాన్ని విశేషంగా నిర్వహించారు.
కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా ధ్వజస్తంభ మండపంలో ఆసీనులను గావించిన అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై సుముహూర్త సమయంలో గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి సకల దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం స్వామివారి ఊంజల్ సేవ జరిగింది. అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేణుగోపాలుని ఊంజల్ సేవ కమనీయంగా సాగింది. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన సోమవారం సాయంత్రం పెద్దశేష వాహన సేవ జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో దివ్య శోభితంగా అలంకరించి పెద్దశేష వాహనంపై ఆసనం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో వేణుగోపాలుని పెద్దశేష వాహన సేవ వేడుకగా జరిగింది. వైశాఖ మాసం సోమవారాన ఆది దంపతులైన శివపార్వతులు ఊంజల్ సేవలో మనోహరంగా అనుగ్రహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల్ సేవను కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో సోమవారం శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తిరుచిపై కొలువదీర్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుచి సేవ వేడుకగా జరిగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సోమవారం 2 అఖండ దీపాలు విరాళంగా అందాయి. మైసూర్ రాజమాత ప్రమోదాదేవి 2 భారీ వెండి అఖండాలను విరాళంగా అందజేశారు. ఈ అఖండాలను గర్భగుడిలో వెలిగించే సంప్రదాయం ఉంది. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూర్ మహారాజు శ్రీవారి ఆలయానికి ఇలాంటి దీపాలను విరాళంగా అందజేసినట్లు చరిత్ర. సుమారు 50 కిలోల బరువు గల 2 అఖండ దీపాలను తిరుమలలోని శ్రీవారి ఆలయ రంగనాయక మండపంలో మైసూర్ రాజమాత ప్రమోదాదేవి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరులకు అందజేశారు.
న్యూఢిల్లీలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు భక్తిరసభరితంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన సోమవారం ఉదయం స్వామివారికి చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ శోభితంగా శ్రీదేవి భూదేవి సమేతంగా దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. సుదర్శన చక్ర తాల్వార్ల సహితంగా స్వామి అమ్మవార్లను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి యమునా తీరాన ప్రత్యేకంగా వేంచేపు చేశారు. అనంతరం ఆగమ సంప్రదాయాలతో స్వామి అమ్మవార్లకు, చక్ర తాల్వార్లకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో యమునా నదిలో చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేసి భక్తులు నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం సోమవారం సాయంత్రం ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వ పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి విశేష అర్చనలు జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన సకల దేవతలను సాగనంపుతూ అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా ధ్వజ అవరోహణం నిర్వహించి స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులు సమర్పించారు. స్వర్ణ పుష్పార్చన సేవలో అప్పన్న దివ్య వైభవ దర్శనం భక్తులను తరింపచేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి బేడా మండపంలో ప్రత్యేకంగా వేంచేపు చేశారు. అర్చకులు వైదిక కార్యక్రమాలతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు శతనామావళియుక్తంగా స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అప్పన్న పుష్పార్చన సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అభిషేక ప్రియుడు, భక్తవత్సలుడు, భోళాశంకరుడైన మహేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో అనుగ్రహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి ఘనంగా అభిషేకం జరిగింది. శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న మృత్యుంజయుని చెంత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి తొలుత పంచామృతాలు, తర్వాత సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో లక్ష్మీ నృసింహుడు స్వయంభుగా వెలిసి భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఊరేగింపుగా ఆలయం వెలుపలికి తీసుకొచ్చి చక్కగా తీర్చిదిద్దిన రథంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి నివేదన, హారతులు అందజేశారు. అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల జై నరసింహ స్మరణల నడుమ స్వామివారి రథోత్సవం వేడుకగా జరిగింది. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. 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 క్షీరాబ్దివాస పన్నగ శయన పంకజనయన లక్ష్మీరమణ మత్స్యకూర్మ శ్రీ వరాహ రూప భక్త జనావన శ్రీ నరసింహ. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. ప్రకాశం జిల్లా ఒంగోలు బలరాం కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఋత్వికులు, అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, శాంతి హోమాలను నిర్వహించారు. అనంతరం ముందుగా విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. ఆపై వరుసగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, ప్రధాన దేవతామూర్తి శ్రీ ఆంజనేయ స్వామి, అలాగే పరివార మూర్తుల విగ్రహాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించి తీర్థప్రసాదాలను అందజేశారు.
అభిషేక ప్రియుడైన శ్రీ జలరామలింగేశ్వర స్వామి అభిషేక ద్రవ్యాలను దివ్యంగా అనుగ్రహించారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం గోనెపాడు గ్రామంలో కొలువైన శ్రీ జలరామలింగేశ్వర స్వామి వారికి అభిషేకం కనుల పండుగ జరిగింది. వైశాఖ మాసం సోమవారం సందర్భంగా అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర పరిమళ ద్రవ్యాల్లో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ఆపై లింగాష్టకాలను పఠనం చేస్తూ పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. శ్రీకాకుళం నర్సన్నపేటలో కొలువైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఎంతో వేడుకగా జరిగిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, అలాగే శ్రీ చక్రతాళ్వార్ను కొలువు తీర్చి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నాపనాభిషేకం నిర్వహించారు. ఆపై చక్రతాళ్వార్కు చక్రస్నానం జరిపి హారతులు అందజేశారు. ఇక బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్ప కైంకర్య ప్రియుడైన శ్రీనివాసుడికి పుష్పయాగం జరిపారు. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేసి అర్చకులు వర్ణశోభిత పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించారు. ఆపై మల్లెలతో స్వామివారి బృహత్మూర్తికి విశేషంగా పుష్పయాగం జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. శ్రవణ నక్షత్ర శుభవేళ శ్రీ వెంకటేశ్వరుడు స్నపన తిరుమంజన సేవలో శోభిల్లారు. విజయవాడ నగరం లబ్బిపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. తొలుత పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి అర్చకులు పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిపి హారతులు అందజేశారు. అదేవిధంగా విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. వైశాఖ మాసం సోమవారాన అర్చకులు గర్భాలయంలో స్వామివారికి నిత్యారాధనలు పూర్తి చేశారు. ఆపై కాశీ విశ్వేశ్వరుడికి పసుపు, కుంకుమ, విభూతి ద్రవ్యాలతో అలాగే వట్టివేరు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించారు. పుష్పమాలలతో పరమేశ్వరుడికి అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అభిషేక ద్రవ్యాల్లో అభిషేక ప్రియుని సేవించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో కొలువైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీనివాసుని కళ్యాణం నిర్వహించారు. చూడచక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అర్చకులు పలు వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపి నవావరణ మంత్ర పఠనం, దుర్గా సప్తసతి పారాయణలు చేశారు. ఆపై చండీ హోమం నిర్వహించారు. నల్గొండ జిల్లా పానగల్లులో కొలువైన శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ ధ్యాన స్ఫటికలింగానికి విశేష అభిషేకాలు జరిగాయి. నృసింహుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ కామాక్షి సమేత ధ్యాన స్ఫటికలింగ దేవాలయంలో వైశాఖ మాసం సోమవారం సందర్భంగా శివాభిషేకం జరిగింది. అర్చకులు నమక చమకాలను పఠనం చేస్తూ భక్తులచే పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత విభూది, గంధంతో స్వామివారికి అలంకరణ చేసి హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.